ఏమిటి ఇంతగా రెడీ అయ్యారనుకుంటున్నారా? ఈరోజు రీల్స్ చేయాలని ముందుగానే రెడీ అయ్యి వచ్చేసాను ఈరోజు. మా వారు కూడా వచ్చి షూట్ చేస్తానని చెప్పినందుకు ఆయనకంటే ముందే వచ్చి నేను రెడీ అయ్యి నిలబడినాను ఇక్కడ. ఆయన వచ్చేసారు. తొందరగా చేసేద్దామనేసి ఒక రీల్ అంటూ చేసేసాము. చాలా బాగా వచ్చిందది. అంతా రెడీ అయిన తర్వాతనే ఆయన వచ్చి చేసేది. ఆయనే షూట్ చేసేది మొత్తము. అట్లా అనేసి చేసి ఇంటికొచ్చేసాము. ఆయన ఇంటికి వచ్చేటప్పుడే చూశాను ఆయన చేతిలో కవర్ ఉన్నది. గోంగూర తెచ్చినాడంట. నేను అడిగింటి ఏం తెచ్చినావని గోంగూరని. గోంగూర పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. చాలా ఇష్టం నాకు చేయమని చెప్తున్నారు. ఆయనకే కాదు మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ గోంగూర పచ్చడి, వంకాయ కూర, ఎండు చేపలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. అట్లే నేను కూడా ఫస్ట్గా నేను నూనెలో వెల్లుల్లిపాయలన్నీ వేసాను. తర్వాత గోంగూర అంత కడిగేసి దాంట్లో వేసాను చూడండి. ఇది మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేయండి అని చెప్పారు. గోంగూర తర్వాత ఉల్లిగడ్డలు కూడా దాంట్లోనే మిక్స్ చేసి వేసేసాను. తర్వాత నిదానంగా మూత పెట్టి దాన్ని కొద్దిగా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఓపెన్ చేసి తర్వాత దాంట్లో పసుపు వేసి బాగా కలిపి పెట్టాను. కలిపిన తర్వాత అది తీసుకొని వచ్చి దంచాలనుకున్నాను. అది తెల్లగడ్డలు, ఒక అల్లం వెల్లుల్లిపాయలు 2 వేసి బాగా మిక్స్ చేసి దంచి పెట్టుకున్నాను ఫస్ట్గా. తర్వాత గోంగూర అంతా వేసేసినాను. ఇదంటే చాలా ఇష్టం మా ఆయనకు. అంటే మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేయమని చెప్తుంటాడు ఎప్పుడు. ఆయన కోసమే ఇది రెడీ చేశాను. చాలా బాగుంటుంది. అందరూ దీని టేస్ట్ మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేస్తాను, కానీ మా అమ్మ చేతి వంట నాకు అంతగా రుచించదు. మా అమ్మ చేతి వంటనే ఎక్కువ రుచిగా ఉంటుంది నా చేతి వంట కంటే. కానీ అలాగే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇది వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుంది. చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో అంతగా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని గురించి. నాకు మాత్రం చాలా ఇష్టము. అంటే మా ఇంట్లో మా ఆయనకి నాకు తప్ప ఎవరు పిల్లలు తినరు. అయినా నాకు చాలా ఇష్టం మా ఆయనకు ఇద్దరికి. అందుకనే చేసినాను తొందరగా.